హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ హోల్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడిని చేసుకుందామా. సో ఈ పచ్చడిని కనుక కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయిని అయితే పెట్టేసుకున్నాము. సో ఈ కడాయిలో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకుని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. సో ఈ పచ్చిశనగపప్పుతో పాటు కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ జీలకర్రతో పాటు కొంచెం ధనియాలను కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గనిచ్చి పక్కనైతే పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అదే కడాయిలో ఉన్న ఆయిల్లోకి 4 పచ్చిమిరకాయల్ని వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. సో ఈ విధంగా విడివిడిగా వేసుకుని వేపుకోవడం వలన ప్రతిదీ కూడా బాగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలను వేసుకుని బాగా మగ్గనివ్వాలి. సో ఇప్పుడు ఈ టమాటాలు మగ్గిన తర్వాత మనమైతే ఇందులో ఆయిల్ అయితే మొత్తం డీప్ ఫ్రై అయిపోయింది కాబట్టి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని సో ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ కొత్తిమీర అనేది పచ్చిపోయేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుంది. సో ఇందులో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా మగ్గిన ఈ కొత్తిమీరను అయితే పక్కన పెట్టుకుని ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేటినైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్నామో వాటన్నిటినీ కూడా కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకోవడానికి ముందు మనం ఈ కొత్తిమీర టమాటా పచ్చడికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది. సో ఇప్పుడు చూసారా ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.